హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చూడబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి, సో మీ ఇష్టాలు తన ఇష్టాలుగా మారుతున్నాయా, మీ ప్రాబ్లమ్స్ తన ప్రాబ్లమ్స్గా ఫీల్ అవుతూ ఉన్నారా, రిలేషన్లో తన యొక్క సపోర్ట్ ఎలా ఉండబోతోంది, మీ యొక్క పర్సన్ యొక్క సపోర్ట్ ఎలా ఉండబోతోంది, రిలేషన్ అనేది ఎలా ముందుకు సాగబోతోంది. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లో చూడబోతూ ఉన్నామండి. సో ఫ్రెండ్స్, అండ్ వెల్కమ్ టు అవర్ లలిత టారో ఛానల్. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. సో మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి. మీరంతా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఛానల్ సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూద్దాం, ఈరోజైతే మనం లాంగ్ రీడ్ స్టార్ట్ చేద్దామండి. లాంగ్ రీడ్లో మీ ఇష్టాలు తన ఇష్టాలుగా మారుతున్నాయా, సో మీ ప్రాబ్లమ్స్ తన ప్రాబ్లమ్స్గా ఫీల్ అవుతూ ఉన్నారా, రిలేషన్లో తన యొక్క మీ పర్సన్ యొక్క సపోర్ట్ ఎలా ఉండబోతోంది, సో రిలేషన్ అనేది ఎలా ముందుకు సాగబోతూ ఉంది, ఇవన్నీ కూడా మనం చూడబోతూ ఉన్నామండి. ఓకే, సో యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తెద్దాం. సో 10 కార్డ్స్లో యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది మనం అయితే లాంగ్ రీడ్లో చూడబోతూ ఉన్నాం. ఓకే, 10 కార్డ్స్ తెద్దామండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ 1 and 2 and 3 and 4 and 5 6 and 7 and 8 9 and 10. ఓకే, సో ఫ్రెండ్స్, మనం అయితే 10 కార్డ్స్ తీసాం. చూద్దాం యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది దానికి సంబంధించి. రోజైతే మనం ఒక లాంగ్ రీడ్ అయితే చేస్తూ ఉన్నాం. ఓకే, సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం రీడింగ్. అండ్ సో కాన్సెప్ట్ ఈరోజు మనం లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నాం. సో యూనివర్సిటీ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో చూస్తూ ఉన్నాం. సో మీ ఇష్టాలు తన ఇష్టాలుగా మారుతున్నాయి, మీ ప్రాబ్లమ్స్ తన ప్రాబ్లమ్స్గా చూస్తూ ఉన్నారా, సో రిలేషన్లో తన యొక్క మీ పర్సన్ యొక్క సపోర్ట్ ఎలా ఉండబోతుంది, ఎలా రిలేషన్ అనేది ముందుకు వెళ్ళబోతుంది అనే దానికి సంబంధించి మనం అయితే లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి. సో యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి, సో మీరు కానీ మీ పర్సన్కి కానీ చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయండి. రిలేషన్కి సంబంధించి రిలేషన్ ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఉండాలి రిలేషన్కి సంబంధించి. సో ఇలాంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు కూడా రిలేషన్కి సంబంధించి సో ఒక ప్లాన్స్ అయితే ఉన్నాయి, ప్లాన్స్ అయితే తయారు చేసుకున్నారు. ఆ ప్లాన్స్ ప్రకారం మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనం ఏదైతే రిలేషన్కి సంబంధించి డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ ఖచ్చితంగా నెరవేరాలి. ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా అరైజ్ అవ్వకూడదు. ప్రీవియస్గా ఏదైనా ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యి ఉంటే సో ఆ ప్రాబ్లమ్స్ ఎలా అరైజ్ అయినాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒక క్లియర్ జడ్జిమెంట్ అనేది రావాలి అనే దాని గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారండి, థింక్ చేస్తూ ఉన్నారు. సో కొంత యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు, కొంత భయపడుతున్నారు ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి. సో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి, ఎలా మనం ఆ ప్రాబ్లమ్స్ని సో రెడ్యూస్ చేయాలి, ఇక ముందు ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చూసుకోవాలనే దానికి సంబంధించి కొంత యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, కొంత భయపడుతూ ఉన్నారు. బట్ మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా సో తన ప్రాబ్లమ్స్గా కూడా చూస్తూ ఉన్నారు, రిలేషన్ యొక్క ప్రాబ్లమ్స్గా చూస్తూ ఉన్నారు. సో మీ పర్సన్ నుంచి అందాల్సినటువంటి సపోర్ట్ అనేది అంతూ ఉంది, రావాల్సినటువంటి సో ఈ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో వస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా సొల్యూషన్ ఆలోచిస్తూ ఉన్నారండి. వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లంకి కూడా మీ పర్సన్ కూడా సో సొల్యూషన్ ఆలోచిస్తూ ఉన్నారు. మీకు కావాల్సినటువంటి సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి రిలేషన్ అనేది ఒక బాండ్ తోటి ముందుకెళ్ళాలి, రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఎక్కడ కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవ్వకూడదు, ఎక్కడ కూడా ప్రీవియస్గా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా మీరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం రిలేషన్కి సంబంధించి తన ప్రాబ్లమ్స్గా ఫీల్ అవుతున్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. తను కూడా కావాల్సినటువంటి హెల్ప్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఆ ప్రాబ్లమ్స్కి కావాల్సినటువంటి సొల్యూషన్స్
ఆ ప్రాబ్లమ్స్‌కి కావాల్సినటువంటి తన ఒపీనియన్ ఏదైతే ఉందో, ఆ ఒపీనియన్ ఖచ్చితంగా మీతోటి షేర్ చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. ఆ ఒపీనియన్ ఖచ్చితంగా మీతోటి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో షేర్ చేసుకోవాలి. ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ అనేది ఉండకూడదు. ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ అనేది రాకూడదు. ఒక క్లియర్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఒక గ్యాప్ అనేది ఉండకూడదు. ముఖ్యంగా కమ్యూనికేషన్‌కి సంబంధించి. సో, ఎక్కడ కూడా గ్యాప్ అనేది ఉండకూడదు. ఖచ్చితంగా మీ వైపు నుంచి ఒక హోప్ కోసం చూస్తూ ఉన్నారండి ముఖ్యంగా. తన వైపు నుంచి రావాల్సినటువంటి సపోర్ట్ అనేది అంతా ఉంది. మీ వైపు నుంచి ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి నేనున్నాను. రిలేషన్‌లో ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవ్వవు. ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా నేనున్నాను అనేటువంటి ఒక హోప్ మీ దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నారు. అలాంటి ఒక హోప్ అనేది ఖచ్చితంగా రిలేషన్‌ని ఇంకా స్ట్రాంగ్‌గా చేయడాన్ని, సో, ఆ రిలేషన్‌ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళటానికి సో, ఉపయోగపడుతుందని చెప్పేసి సో, యూనివర్స్ అనేది చెప్తూ ఉందండి. సో, కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత భయపడుతూ ఉన్నారు. మీ దగ్గర నుంచి ఏదైనా సరే ఒక హోప్ అనేది సో, రావాల్సిన టైంలో రాలేనప్పుడు హోప్ అనేది వచ్చి లేట్‌గా రావటం. సో, ఈ సిట్యుయేషన్స్‌లో కొంత భయపడుతూ ఉన్నారు. రిలేషన్ అనేది ఎలా ముందుకెళ్తుంది? రిలేషన్‌లో ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా? సో, ఆల్రెడీ ప్రీవియస్‌గా కొన్ని ప్రాబ్లమ్స్‌ని మనం ఫేస్ చేసాం. సో, అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫ్యూచర్‌లో రావడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా? లేదు ఆ ప్రాబ్లమ్స్ ఏమన్నా రెడ్యూస్ అవ్వటానికి ఛాన్స్ ఉందా? వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. బట్ ఖచ్చితంగా మీరేదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో మీకొచ్చినటువంటి ప్రాబ్లమ్స్ సో, తన ప్రాబ్లమ్స్‌గా ఫీల్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి తన ప్రాబ్లమ్స్‌గా ఫీల్ అవుతున్నారు. రిలేషన్‌లో ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ ఫేస్ చేయకూడదు. ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఉండాలి రిలేషన్‌కి సంబంధించి. ఆ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. సో, ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే మనం కలిసిగా పోరాడదాం, కలిసిగానే డెసిషన్స్ తీసుకుందాం అనేటువంటి ఒపీనియన్ అయితే ఖచ్చితంగా ఉందండి. ఆ ఒపీనియన్ ఖచ్చితంగా మీతోటి షేర్ చేసుకుంటూ ఉన్నారు కూడా. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో ఖచ్చితంగా తను కూడా ఒక పార్ట్ అవ్వాలని చూస్తూ ఉన్నారు. సో, ఇవన్నీ కూడా యూనివర్స్ మనకైతే ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ అందిస్తూ ఉందండి. అండ్ చూద్దాం నెక్స్ట్ ఎలా ఉండబోతుందని చెప్పేసి. సో, యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతుందని చెప్పేసి మనమైతే చూద్దామండి. అండ్ ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఉంది. లాంగ్ టర్మ్ కోసం చూస్తూ ఉన్నారు రిలేషన్‌కి సంబంధించి. సో, లాంగ్ టర్మ్ ఖచ్చితంగా ఇద్దరు కూడా ఒక ఒపీనియన్‌తో అయితే ఉన్నారండి. ఎక్కడ కూడా ఒపీనియన్ డిఫరెన్స్ అయితే రావట్లేదు. ఖచ్చితంగా రిలేషన్‌కి సంబంధించి ముఖ్యంగా ఒక ఒపీనియన్ తోటున్నారు. సో, మీరేదైతే రిలేషన్ గురించి చేయాలని అనుకుంటున్నారో, ఏదైతే రిలేషన్ ఎలా ఉంటే బావుంటుంది అని అనుకుంటున్నారో, రిలేషన్‌కి సంబంధించి మీ ఇష్టాలు ఏవైతే ఉన్నాయో, ఖచ్చితంగా అవి కూడా తన ఇష్టాలుగా మారుతూ ఉన్నాయి రిలేషన్‌కి సంబంధించి. సో, మీ ఇష్టాలను గౌరవిస్తూ ఉన్నారు, రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు. ఆ ఇష్టాలు ఖచ్చితంగా రిలేషన్‌కి సంబంధించి ఇలా ఉండాలి, ఇలా ముందుకెళ్ళాలి. ప్రాబ్లమ్స్ ఏదన్నా వచ్చినా ఇలా మనం సాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి మీరేదైతే ఒపీనియన్ షేర్ చేస్తూ ఉన్నారో, ఖచ్చితంగా ఆ ఒపీనియన్‌కి రెస్పెక్ట్ అనేది ఇస్తూ ఉన్నారు. తన వైపు నుంచి ముఖ్యంగా మీ పర్సన్ వైపు నుంచి ఏదైతే ఆ ఇన్ఫర్మేషన్ రావాలో ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తూ ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీతోటి పంచుకుంటూ ఉన్నారు. డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో పంచుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది అసలు కోరుకోవట్లేదు. మీరు కోరుకోవట్లేదు. మీ పర్సన్ కోరుకోవట్లేదు. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది అవసరం లేదు. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే మేము సాల్వ్ చేసుకోగలం. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళగలం. మాకు కావాల్సింది రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పి ఇద్దరు కూడా కోరుకుంటున్నారు. ఒక ఒపీనియన్ తోటున్నారు. ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ అనేవి కోరుకోవట్లేదు. ఒకవేళ డిస్టర్బెన్సెస్ వచ్చినా వాటిని ఎలా మనం రెడ్యూస్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఆ డిస్టర్బెన్సెస్‌ని ఎలా మనం క్లియర్ చేసుకోవాలి అనే దాని గురించి స్ట్రాంగ్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. ఒక స్ట్రాంగ్ బాండ్ కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. ఫైనాన్షియల్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఫ్యూచర్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. అందులో కూడా సేమ్ ఒపీనియన్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. ఫైనాన్షియల్‌గా ఎలా ఉండాలి? ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, ఫైనాన్షియల్‌గా ఈ ఒపీనియన్ తోటి మనం ఉండాలనేటువంటి థింక్ తోటి సో, ముందుకెళ్ళటం అనేది జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఒక సక్సెస్ అయితే కోరుకుంటున్నారండి. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఒక సక్సెస్ కోరుకుంటున్నారు. మీ దగ్గర నుంచి కేరింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు. మీ దగ్గర నుంచి ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు. సో, రిలేషన్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి మీ పర్సన్. ముఖ్యంగా మీ దగ్గర నుంచి ఏదైతే కేరింగ్ ప్రీవియస్‌గా వచ్చిందో, మీ దగ్గర నుంచి ఏదైతే హోప్ వస్తుందో నేనున్నాను, ఏం కాదు నేను చూసుకుంటాను అనేటువంటి ఒక ధీమా, ఒక హోప్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ పర్సన్ చాలా ఇంప్రెస్ అవుతూ ఉన్నారు. సో, ఆ ఇంప్రెస్సే మీ యొక్క ఇష్టాలు తన యొక్క ఇష్టాలుగా మారుతూ ఉన్నాయి. సో, మీరేదైతే ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారో, సో, ఆ ధైర్యంతోటి ఇంకా రిలేషన్ మీద నమ్మకం అనేది పెరుగుతూ ఉంది. సో, మీ ప్రాబ్లమ్స్‌ని తన ప్రాబ్లమ్స్‌గా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి రిలేషన్ ఇంకా స్ట్రాంగ్‌గా ముందుకొని తీసుకువెళ్ళాలి. రిలేషన్‌లో ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఏర్పడాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. ఖచ్చితంగా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటం జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ కూడా ఖచ్చితంగా చెప్తూ ఉంది. మంచి కాంట్రిబ్యూషన్ తోటి ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అనేది చెప్తూ ఉందండి. ఎందుకంటే మీ పర్సన్ కూడా ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా తన ప్రాబ్లమ్‌గా ఫీల్ అవుతున్నారు. సో, సొల్యూషన్ వెంటనే చెప్తూ ఉన్నారు. సో, ఇలా మనం ముందుకెళ్దాం. సో, ఇలా చేయొచ్చు. ఇలా చేస్తే ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఇలా చేస్తే మన రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటుందని చెప్పేసి ఆ ఒపీనియన్ మొత్తం కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో, ఒక మంచి ఒపీనియన్ తోటి మనం ముందుకెళ్దాం.
ఎక్కడ కూడా ఒపీనియన్ డిఫరెన్సెస్ అనేది ఉండకూడదు అని చెప్పేసి ముఖ్యంగా మీ మీద నమ్మకం అనేది చాలా ఉంది, అపారమైన నమ్మకం ఉంది మీ మీద, రిలేషన్ మీద నమ్మకం ఉంది, మీ మీద నమ్మకం ఉంది. సో మీరు వేసేటువంటి ప్లాన్స్ మీద నమ్మకం ఉంది, మీరు చూపించేటువంటి ఒక హోప్ మీద నమ్మకం ఉంది, కేరింగ్ మీద నమ్మకం ఉంది. సో ఈ నమ్మకమే ఖచ్చితంగా మీ ఇష్టాలు తన ఇష్టాలుగా మారుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ తన ప్రాబ్లమ్స్‌గా చూస్తూ ఉన్నారు. రిలేషన్‌కి సంబంధించి రిలేషన్‌లో ఎక్కడా కూడా సో ఒక డౌన్ స్టెప్ అనేది ఉండకూడదు. ఖచ్చితంగా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఇద్దరు కూడా కోరుకుంటూ ఉన్నారు. యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుందండి. ఒక మంచి కాంట్రిబ్యూషన్ తోటి ముందుకెళ్ళి ఒక మంచి రిలేషన్‌షిప్ తోటి సో ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో ఆ ఫైనాన్షియల్ అనేది ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా ముఖ్యంగా ఫ్యూచర్‌లో అరైజ్ అవ్వకుండా ఫైనాన్షియల్‌గా సక్సెస్ అవ్వడానికి కూడా సో ఛాన్స్ అయితే ఉంది. ముఖ్యంగా లాంగ్ టర్మ్‌కి సంబంధించి ఒక మంచి బాండ్ తోటి రిలేషన్ అనేది ముందుకెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక నమ్మకం. నమ్మకం అనేది మీ మీద మీ నుంచి కోరుకునేటువంటి హోప్ గాని, మీ మీద ఉండేటువంటి సో నమ్మకం గాని, చాలా మీ నుంచి వచ్చేటువంటి వర్డ్స్ గాని, ఒక క్లారిటీ వర్డ్స్ గాని, రిలేషన్‌కి సంబంధించి సో మీ నుంచి ఉన్నటువంటి ఒక క్లారిటీ గాని, ఖచ్చితంగా మీ ఇష్టాలు తన ఇష్టాలుగా మారుతున్నాయి. మీ ప్రాబ్లమ్స్ తన ప్రాబ్లమ్స్‌గా మారుతున్నాయి రిలేషన్‌కి సంబంధించి. సో చాలా నమ్మకంగా ఉన్నారండి మీ మీద. మీరు చెప్పేటువంటి ప్రతి వర్డ్‌ని కూడా, మీరిచ్చేటువంటి ప్రతి హోప్‌ని కూడా, మీరు చూపించేటువంటి ప్రతి కేరింగ్‌లో కూడా తను చాలా నమ్మకాన్ని ఇంకా పెంచుకుంటూ ఉన్నారు మీ మీద. చాలా నమ్ముతూ ఉన్నారు. సో మీరు ఇచ్చేటువంటి ధైర్యం కానివ్వచ్చు, రిలేషన్ అనేది ఇంకా ముందుకెళ్తుంది, స్ట్రాంగ్‌గా ముందుకెళ్తుంది అనేటువంటిది సో నమ్ముతూ ఉన్నారు. సో చాలా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉన్నాయండి. ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో, అవే ఒక పక్క చూసుకుంటూ ఉన్నారు. వాటిలిని చూసుకుంటూనే రిలేషన్‌ని కూడా సో, ఎక్కడ కూడా డౌన్ స్టెప్ వేయట్లేదు రిలేషన్‌లో. ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉన్నారు. మీ మీద ఒక నమ్మకం. సో, ఖచ్చితంగా మీరు సక్సెస్ చేస్తారు. ఎక్కడ కూడా చాలా హానెస్ట్‌గా ఉన్నారు. ముఖ్యంగా హానెస్టీ చూస్తున్నారు. రిలేషన్‌లో నమ్మకం అనేది చూస్తూ ఉన్నారు. చాలా నమ్మకం ఉంది రిలేషన్‌లో అని చెప్పేసి ముందుకెళ్తూ ఉన్నారు. నమ్ముతూ ఉన్నారు. రిలేషన్ నమ్ముతూ ఉన్నారు. మిమ్మల్ని నమ్ముతూ ఉన్నారు. మీ నుంచి వచ్చేటువంటి క్లారిటీ వర్డ్స్‌ని నమ్ముతూ ఉన్నారు. ఒక పాజిటివిటీని చూస్తున్నారు. మీరిచ్చేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్‌లో కూడా ఒక పాజిటివిటీని చూస్తున్నారు. సో, ఎక్కడా కూడా ఓవర్ థింకింగ్‌లోకి ఎళ్ళట్లేదు. ఎక్కడా కూడా ఒక కన్‌ఫ్యూజన్ లేదు రిలేషన్‌కి సంబంధించి. సో, చాలా క్లారిటీగా ఉన్నారు. చాలా క్లారిటీగా ముందుకెళ్తూ ఉన్నారు. చాలా క్లారిటీగా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. చాలా నమ్మకంగా ఉన్నారు. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి సో, ఒక నమ్మకంగా ఉన్నారు. ఖచ్చితంగా అది 100% సక్సెస్ అవుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉన్నాయో సో, ఆ ప్రాబ్లమ్స్ ఎలా అరైజ్ అవుతూ ఉన్నాయి, దాన్ని మనం రెడ్యూస్ చేయాలంటే ఎలా చేయాలి, ప్రాబ్లమ్స్ లేకుండా ఎలా ముందుకెళ్ళాలి, ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, ఇవన్నీ ఏదైతే ఆలోచనలు ఉన్నాయో సో, ఈ ఆలోచనలో మీరిచ్చేటువంటి అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చాలా ఇంప్రెస్ అవుతూ ఉన్నారండి మీ పర్సన్. మీరిచ్చేటువంటి అడ్వైజెస్ అన్నీ కూడా చాలా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. సో, ఖచ్చితంగా మీరిచ్చేటువంటి ప్రతి అడ్వైస్ కూడా సక్సెస్ అవుతూ ఉందని చెప్పేసి మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో సో, ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా, లేదు చిన్న ఒపీనియన్ డిఫరెన్సెస్ వచ్చినా సరే, ఖచ్చితంగా ఒక సెర్చ్ అనేది చేస్తూ ఉన్నారు. సో, ఎక్కడొచ్చినాయి ఎందుకంటే గ్యాప్ అనేది అరైజ్ అవ్వకూడదని చెప్పేసి మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారండి. ముఖ్యంగా రిలేషన్‌లో సో, ఎక్కడ కూడా గ్యాప్ అరైజ్ అవ్వకూడదు. ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. సో, ఆ ఉద్దేశంతోటి ఒక సోల్ సెర్చ్ అనేది చేస్తూ ఉన్నారండి. సో, అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడ అరైజ్ అవుతున్నాయి? సో, గ్యాప్ అనేది ఎందుకు వస్తున్నాయి? వెంటనే ఈ గ్యాప్ అనేది మనం రెడ్యూస్ చేయాలి. వెంటనే గ్యాప్ రెడ్యూస్ చేస్తే ఇంకా స్ట్రాంగ్ బాండ్ అనేది ఎస్టాబ్లిష్ అవుద్ది. స్ట్రాంగ్ బాండ్ తోటి మనం ముందుకెళ్తే రిలేషన్ అనేది 100% సక్సెస్ అవుతది అని చెప్పేసి చాలా బాగా నమ్ముతూ ఉన్నారు. సో, అందుకే ఒక సెర్చ్ అనేది చేస్తూ ఉన్నారండి. సో, నిజం కోసం సెర్చ్ చేస్తూ ఉన్నారు. రిలేషన్‌ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే దాని గురించి సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లేదు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నా ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చేటువంటి ఫ్యామిలీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు. సో, ఎలా రిలేషన్‌కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు. అలా ఆ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నా సరే, తనకు తను మోటివ్ చేసుకుంటూ ఉన్నారు. తనకు తన గైడెన్స్ ఇచ్చుకుంటూ ఉన్నారు. సో, మనం ఎక్కడా కూడా ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఎక్కడా కూడా డౌన్ అవ్వకూడదు. ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి మనం ముందుకెళ్ళాలి. సో, ఇంకా మన వ్యక్తికి లేదు మన పర్సన్‌కి మనం డైరెక్షన్ అనేది ఇవ్వాలి. మన వంతు హెల్ప్ మనం చేయాలి. సో, ఖచ్చితంగా రిలేషన్‌కి సంబంధించి అని చెప్పేసి సో, చాలా బాగా ఫీల్ అవుతూ ఉన్నారండి. ఒక రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతూ ఉన్నారు. తనకు తను గైడెన్స్ ఇచ్చుకుంటూ ఉన్నారు. చాలా కూల్‌గా ఉన్నారు. కూల్‌గా ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్‌కి సంబంధించి. సో, మీకు అవసరమైనప్పుడు అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు. చిన్న చిన్న డిఫరెన్సెస్ ఏమన్నా వచ్చినా సరే, ఆ చిన్న చిన్న డిఫరెన్సెస్‌ని కూడా సో, పట్టించుకోవట్లేదండి. సో, ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాకూడదని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. సో, ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే డైరెక్ట్ కమ్యూనికేషన్ చేయడానికే ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అనేది చెప్తూ ఉందండి. సో, చూద్దాం. అండ్ కొన్ని కొన్ని ముఖ్యంగా
యూనివర్స్ చెప్తూ ఉందండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సో దాన్ని ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళేటువంటి విధానం ఏదైతే ఉందో అసలు ఖచ్చితంగా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మీ పర్సన్ ముందుకెళ్తూ ఉన్నారండి. సో ఇందాక ప్రీవియస్‌గా మనం చెప్పుకున్నట్టు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. జాబ్ రోల్స్ పెరుగుతూ ఉన్నాయి. సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి. ఇన్ని వస్తూ ఉన్నా సరే ఎక్కడ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గట్లేదు. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారండి. సో మీ మీ మీద కేరింగ్ చాలా ఉంది. ఇంకా కేరింగ్ పెరుగుతూ ఉంది. సో అందుకే మీ ఇష్టాలు తన ఇష్టాలుగా మారుతూ ఉన్నాయి. సో మీ ప్రాబ్లమ్స్‌ని తన ప్రాబ్లమ్స్‌గా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రిలేషన్‌కి సంబంధించి ఒక ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉంది. సో ఖచ్చితంగా ఒక సక్సెస్ అయితే ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ముఖ్యంగా ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, ఆ హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఒక పబ్లిక్ రికగ్నైజేషన్ అయితే సో ఉండబోతూ ఉంది. అది జాబ్‌కి సంబంధించి కావచ్చండి. లేదు సొసైటీకి సంబంధించి కావచ్చు, మీరు చేసేటువంటి వర్క్‌కి సంబంధించి కావచ్చు, మీరు ఏదైతే సో వర్క్ చేస్తూ ఉన్నారో, ఆ వర్క్‌కి సంబంధించి ఖచ్చితంగా ఒక పబ్లిక్ రికగ్నైజేషన్ అయితే ఉండబోతూ ఉంది. 100% ఒక సక్సెస్ అయితే రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి. ఒక సక్సెస్ అయితే చూడబోతూ ఉన్నారు. మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతుందండి. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి సో ఒక ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉంది. ఎందుకంటే మీ పర్సన్ ముఖ్యంగా చాలా యాక్టివ్‌గా ఉన్నారు రిలేషన్‌కి సంబంధించి. అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారండి. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే ముందు తను ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఆ ప్రాబ్లమ్స్‌ని ఎలా అయినా సరే రెడ్యూస్ చేయాలి. రిలేషన్‌కి సంబంధించి రెడ్యూస్ చేయాలి. ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఆ ఒపీనియన్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. సో, రిలేషన్‌కి సంబంధించి అలాంటి కాన్ఫిడెన్స్‌నే ఇస్తూ ఉన్నారండి. అందుకే ఆహ్, ఎందుకింత మీ మీద కేరింగ్ ఉంది? ఎందుకు ఆ రిలేషన్‌కి సంబంధించి ఇంత రెస్పాన్సిబుల్‌గా ఉన్నారు? ఎందుకు మీ ఇష్టాలు తన ఇష్టాలుగా మారుతున్నాయి? ఎందుకు మీ ప్రాబ్లమ్స్‌ని తన ప్రాబ్లమ్స్‌గా చూస్తూ ఉన్నారంటే మీ మీద నమ్మకం, రిలేషన్ మీద నమ్మకం, మీరు చూపించేటువంటి కేరింగ్ మీద నమ్మకం, మీరిచ్చేటువంటి హోప్ మీద నమ్మకం. సో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది. ఒక పాజిటివ్ వేవ్ అనేది రాబోతుంది. ఒక పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది. ఒక సక్సెస్ అయితే రాబోతుంది. ఖచ్చితంగా ఒక సర్ప్రైజెస్ అయితే ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఇంకొకసారి యూనివర్స్ చెప్తూ ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి. నమ్మకం ఉంది. సో, మీ మీద మీకు నమ్మకం ఉంది. మీ పర్సన్ మీద తనకు నమ్మకం ఉంది. రిలేషన్ మీద ఇద్దరికీ నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆ రిలేషన్‌ని ఒక స్ట్రాంగ్ బాండ్‌గా చేద్దాం. స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్‌ని ముందుకు తీసుకొని వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు గూడా నమ్ముతూ ఉన్నారు. సో, దానికి తగినటువంటి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్లాన్స్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. సో, ఒక సక్సెసివ్ మేనర్‌లో ముందుకెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారండి. ఖచ్చితంగా మీరు ముఖ్యంగా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అది తన ప్రాబ్లమ్‌గా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా అది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయినా, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయినా ఏదైనా సరే మీరు ఏదైతే ప్రాబ్లమ్ ఫీల్ అవుతున్నారో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ప్రాబ్లమ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. సో, ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయినా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. తన ప్రాబ్లమ్‌గా ఫీల్ అవుతూ ఉన్నారు. సో, ఏ ప్రాబ్లమ్ అరైజ్ అయ్యుండొచ్చు అని చెప్పేసి ఎస్టిమేషన్ చేస్తున్నారు. వెంటనే ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది ఇస్తూ ఉన్నారు. ఇలా చేస్తే బావుంటుంది. ఇలా ముందుకెళ్దాం అనేది ఒక గైడెన్స్ ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి వచ్చేటువంటి గైడెన్స్ అనేది సో, చాలా అద్భుతంగా ఉండబోతుంది. చాలా అద్భుతమైనటువంటి గైడెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు రిలేషన్‌కి సంబంధించి. సో, ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వకుండా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అరైజ్ అయినా సరే, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెడ్యూస్ చేసుకుంటూ సో, ఒక విక్టరీ మేనర్‌లో, ఒక సక్సెస్ మేనర్‌లో మనం ముందుకెళ్దాం అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి మీ పర్సన్ అయితే సో, ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే, అవన్నీ గూడా షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే సో, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా ఏదైతే ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉన్నాయో ప్రీవియస్‌గా ఏదైతే సో, ప్రాబ్లమ్స్ అరైజ్ అయినాయో ఖచ్చితంగా వాటన్నిటికి గూడా ఒకటే ఒకటి సొల్యూషన్‌గా మీ పర్సన్ భావిస్తూ ఉన్నారండి. సో, డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పర్సన్ కోరుకోవట్లేదు. సో, డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే మనం సాల్వ్ చేసుకుందాం. రిలేషన్‌కి సంబంధించి ఎలా అయినా సరే మనం ముందుకెళ్దాం అనేటువంటి ఒక క్లియర్ కట్ ఒపీనియన్‌తో అయితే ఉన్నారు. అదే కాదు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే ఒక అన్‌బయాస్డ్ జడ్జ్‌మెంట్ అయితే ఉండాలి. ఒక క్లియర్ కట్ జడ్జ్‌మెంట్ అయితే ఉండాలి. అది తనిచ్చినా లేదంటే ఎవరిచ్చినా సరే లేదు ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ తోటి జడ్జ్‌మెంట్ వచ్చినా సరే ఒక అన్‌బయాస్డ్ జడ్జ్‌మెంట్ అనేది ఉండాలి అని చెప్పేసి బట్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అంతగా కోరుకోవట్లేదు. సో, ఖచ్చితంగా మనమే రిలేషన్‌కి సంబంధించి మనమే మాట్లాడుకుందాం అనేటువంటి ఒక ఒపీనియన్‌తో అయితే ముందుకెళ్తూ ఉన్నారు. బట్ ఒక క్లియర్ జడ్జ్‌మెంట్ అయితే కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే క్లియర్ జడ్జ్‌మెంట్ అనేది సో, ఎక్కడ కూడా ఆ డిస్టర్బెన్సెస్ లేకుండా అరైజ్ అయినటువంటి గ్యాప్‌ని రెడ్యూస్ చేయడానికి సో, చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక క్లియర్ జడ్జ్‌మెంట్ అయితే సో, కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండకూడదు అన్నటువంటిది చాలా క్లియర్ మైండెడ్ తోటి ఉన్నారండి. చాలా క్లియర్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. క్లారిటీగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ రిలేషన్‌కి సంబంధించి. సో, మీరిచ్చినటువంటి హోప్ కానివ్వచ్చు, మీ మీద ఉండేటువంటి నమ్మకం కానివ్వచ్చు, సో, మీ ఇష్టాలు ఏవైతే తన ఇష్టాలుగా మారి ఉండొచ్చు. లేదు మీ ప్రాబ్లమ్స్‌ని తన ప్రాబ్లమ్స్‌గా చూస్తూ ఉండొచ్చు. ఏదైనా సరే సంథింగ్ చాలా నమ్మకం కలిగి ఉన్నారు. రిలేషన్ మీద నమ్మకం ఉంది. మీ మీద నమ్మకం ఉంది. సో, ఆ నమ్మకంతోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా ఒక డైరెక్షన్ అయితే ఉంది రిలేషన్‌కి సంబంధించి. సో, ఈ డైరెక్షన్‌లో మనం వెళ్దాం అని చెప్పేసి ఖచ్చితంగా
ఒక నమ్మకంతోటి సో ముందుకెళ్తూ ఉన్నారండి. ఏదైనా మీరు అచీవ్ చేయగలరు రిలేషన్‌లో అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు ముఖ్యంగా. సో ఏదైతే మీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ తన ప్రాబ్లమ్స్‌గా ఫీల్ అవుతున్నారు. మీరు ఎక్స్‌ప్రెస్ చేయకముందే ఆ ప్రాబ్లమ్స్‌ని చెప్పకముందే తన ప్రాబ్లమ్స్‌గా ఫీల్ అవుతూ ఉన్నారండి. వచ్చినటువంటి ప్రాబ్లమ్స్‌కి ఎలా అయినా సరే మనం థింక్ చేసి మంచి సొల్యూషన్ ఇద్దాం. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి రికవరీ అవుతాయి అన్నటువంటి ఒపీనియన్ తోటి సో ఖచ్చితంగా తను ఆలోచిస్తూ ఉన్నారు. ఆ ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేయాలనే దాని మీద కూడా ఒక క్లియర్ మైండెడ్ తోటి క్లియర్ థింక్ తోటి ఒక పాజిటివ్ వేలో ఒపీనియన్స్ చెప్పడం అనేది జరుగుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ సో యూనివర్స్ చెప్తూ ఉంది. సో చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారండి. ప్రాబ్లమ్స్ అయితే సో ఒకదాని తర్వాత ఒకటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. కొన్ని చేంజెస్ వస్తూ ఉన్నాయి ముఖ్యంగా రిలేషన్‌లో. సో ఆ చేంజెస్ అనేవి కొంత ఫియర్ ఇందాక మనం రీడింగ్‌లో చెప్పుకున్నట్లుగా కొంత యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉన్నారు. కొంత ఫియర్ భయం అనేది వస్తూ ఉంది. సో అంటే రిలేషన్ ఎలా ఉండబోతోంది? సో ఎలా ముందుకెళ్తూ ఉన్నాం? ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి. అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివచ్చు, జాబ్ ప్రాబ్లమ్స్ కానివచ్చు, సొసైటీ పరంగా కానివ్వచ్చు. సో రిలేషన్‌లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, ఏవైనా సరే సంథింగ్ ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అరైజ్ అవుతూ ఉన్నాయి. మీ పర్సన్ మీద నమ్మకం ఉంది. తను క్లియర్ చేస్తారన్నటువంటి నమ్మకం ఉంది. అయినా సరే ఎక్కడో చిన్న ఫియర్. సో ఎలా ఉండబోతుంది రిలేషన్ అనేది? ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఏమన్నా ఉందా? సో కొన్ని అనుకున్నటువంటి ప్లాన్స్ సక్సెస్ కాకపోవడం. ఇలాంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయడం. సో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి రావటం. కొన్ని పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఉండటం. సో చిన్న చిన్న ఒపీనియన్ డిఫరెన్సెస్ అనేవి రావటం. సో కొన్ని పాజిటివ్ వర్డ్స్ సో నెగెటివ్‌గా మనం అర్థం చేసుకోవటం. ఓకే. సో ఇవన్నీ కూడా సంథింగ్ రిలేషన్‌లో వచ్చేటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సో ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అయ్యి తర్వాత గ్యాప్ అనేది పెద్దదవ్వడం. సో దాన్ని ఎంత మనం రెడ్యూస్ చేయాలని చూసినా ఆ గ్యాప్ అనేది రెడ్యూస్ అవ్వకపోవడం. సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ కానివ్వచ్చు, లేదు ఇంకొక పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ కానివ్వచ్చు. ఇవన్నీ కూడా సంథింగ్ రిలేషన్‌ని చాలా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసినటువంటి సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని మనం ఫేస్ చేసినటువంటి ఆహ్, సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అది రీజన్ మీ పర్సన్ ఎందుకు అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకూడదు అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారంటే ఆల్రెడీ ఫేస్ చేసినటువంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ రిలేషన్‌లో రాకూడదు. ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్ అనేది ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారండి. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ సో ఇంక మనం సక్సెస్ అయిపోయాం అనేటువంటి సిట్యుయేషన్ వరకు వెళ్ళి సో అక్కడ మళ్ళీ ఒక బ్యాక్ స్టెప్ ఏసినటువంటి పరిస్థితులు ఎదురై ఉండొచ్చు. లేదు ఆల్మోస్ట్ ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది అని అనుకున్నటువంటి స్టేజెస్‌లో ఒక బ్యాక్ స్టెప్ పడినటువంటి సిట్యుయేషన్స్ ఉండొచ్చు. సో, చాలా పెయిన్‌ఫుల్ అలాంటి కొన్ని పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేయడం జరిగింది. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి. సో, ఆ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ మళ్ళీ రాకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ గూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారండి. అండ్ ఖచ్చితంగా ఒక హోప్ తోటైతే సో ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక న్యూ లైఫ్ కోసం చూస్తూ ఉన్నారు. రిలేషన్‌లో ఒక స్ట్రాంగ్ బాండ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఆహ్, ఆహ్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా సరే లేదు మీ పర్సన్ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చినా, లేదు మీ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చినా, రిలేషన్‌లో కొంత డిస్టర్బెన్సెస్ ఏదైనా క్రియేట్ అయినా సరే, సో కొంతవరకు చాలా పాజిటివ్ మేనర్‌లో ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. సో, ఓవర్‌గా పట్టించుకోవట్లేదు. ఓవర్‌గా థింక్ చేయట్లేదు ఎక్కడా కూడా. సో, వచ్చినటువంటి ప్రతి ప్రాబ్లమ్‌కి కూడా సొల్యూషన్ చూస్తూ ఉన్నారు. సొల్యూషన్ వెతుకుతూ ఉన్నారు. ఎక్కడా కూడా గ్యాప్ అనేది రాకూడదు అని చెప్పి కోరుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. బట్ ఒక జడ్జిమెంట్ అయితే కోరుకుంటూ ఉన్నారు. మనం ఇందాక చూసాము. ఒక జడ్జిమెంట్ అయితే రాబోతుంది. సో, ఖచ్చితంగా జడ్జిమెంట్ అనేది చాలా పాజిటివ్‌గా ఉండబోతుంది. ఆ వచ్చేటువంటి జడ్జిమెంట్ అనేది సో, మీ రిలేషన్‌లో ఉండేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని రెడ్యూస్ చేయడానికి సో, మీ రిలేషన్‌లో ఉండేటువంటి చిన్న చిన్న గ్యాప్స్‌ని రెడ్యూస్ చేయడానికి చాలా ఖచ్చితంగా ఉపయోగపడబోతుంది. ఒక సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది రిలేషన్‌కి సంబంధించి. సో, ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికైతే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చాలా ఆపర్చునిటీస్ ఇవ్వబోతూ ఉందండి. కొన్ని సర్ప్రైజెస్ ఉండబోతూ ఉన్నాయి. మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ నెరవేరబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి ఒక హోప్ అయితే రాబోతూ ఉంది. ఒక కేరింగ్ అయితే మళ్ళీ రాబోతూ ఉన్నాయి. సో, మీ ఇష్టాలు తన ఇష్టాలుగా మారుతూ ఉన్నాయి. సో, మీ ప్రాబ్లమ్స్ తన ప్రాబ్లమ్స్‌గా మారుతూ ఉన్నాయి. ఇవన్నీ గూడా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్ అనేది ముందుకెళ్ళటానికి సో, ఉపయోగపడటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఒక మంచి స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి చాలా అవకాశాలైతే రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా. సో, కొత్త కెరియర్ అనేది రాబోతుంది. ఒక రిలేషన్‌లో ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి. సో, గ్యాప్స్ అన్నీ కూడా రెడ్యూస్ అయ్యి ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంది. మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరి ఒక మంచి రిలేషన్ తోటి, ఒక మంచి స్ట్రాంగ్ బాండ్ తోటి ఉండేటువంటి రిలేషన్ తోటి సో, ముందుకెళ్ళటానికి సో, ఖచ్చితంగా పాసిబిలిటీ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఖచ్చితంగా
చాలా ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారండి. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి. సో, చాలా ఒక మంచి క్లియర్ ఒపీనియన్ తోటున్నారు. ఏ ప్రాబ్లమ్ అరైజ్ అయినా సరే మనం డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్‌చేంజ్ చేసుకోవాలనేటువంటి ఒపీనియన్‌తో అయితే ఉన్నారు. సో, కొన్ని సందర్భాల్లో చిన్న గ్యాప్ ఏదన్నా అరైజ్ అయినా సరే దానికి సంబంధించి కూడా కూల్‌గా థింక్ చేస్తూ ఉన్నారండి. సో, ఖచ్చితంగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సక్సెస్ రావాలి ఎలా అయినా సరే రిలేషన్‌లో అని చెప్పేసి చాలా కూల్‌గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా యూనివర్స్ కూడా ఒక సర్ప్రైజ్ అనేది ఇవ్వబోతూ ఉందండి. ఖచ్చితంగా ఒక సక్సెస్ అనేది ఇవ్వబోతూ ఉంది. మీరు ఏదైతే ఫైనాన్షియల్‌గా ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారో, ఏదైతే రిలేషన్‌కి సంబంధించి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారో, ఆ ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి టారో ద్వారా మనకి. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! సో, ఇదండి ఈరోజు మన లాంగ్ రీడ్. మీ ఇష్టాలు తన ఇష్టాలుగా మారుతూ ఉన్నాయి. మీ ప్రాబ్లమ్స్ తన ప్రాబ్లమ్స్‌గా సో, మారుతూ ఉన్నాయి. ఖచ్చితంగా తను కూడా సో, మీ ప్రాబ్లమ్స్‌ని తన ప్రాబ్లమ్స్‌గా చూస్తూ ఉన్నారు. కావాల్సినటువంటి సొల్యూషన్స్ అందిస్తూ ఉన్నారు. చిన్న చిన్న గ్యాప్స్ కూడా ఒక అన్‌బయాస్డ్ జడ్జ్‌మెంట్ అనేది కోరుకుంటూ ఉన్నారు. సో, అవన్నీ కూడా ఇంకా స్ట్రాంగ్‌గా రిలేషన్‌ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడతాయని చెప్పేసి మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు. సో, మళ్ళీ మీ కేరింగ్ కోరుకుంటూ ఉన్నారు. మీ నుంచి ఒక హోప్‌ని కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే ఈరోజు మనకి టారో ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరిగింది. సో, ఫ్రెండ్స్ చూసారు కదండీ! సో, ఇది ఈరోజు మన లాంగ్ రీడ్. సో, ఈ రీడ్స్ గాని మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో, అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి. మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఎప్పుడు ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మీరు గాని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.